సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, కలెక్టర్ క్రాంతి వల్లూరి, మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి మనకు సమకూర్చిపెట్టిన ఈ స్వాతంత్ర భారత్ నేటితో 77 వసంతాలను పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. బానిస సంఖ్యలు తెంచుకొని సాధించుకున్న ఈ స్వాతంత్ర భారతాన్ని, రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, వారి నుండి మన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, పోలీసులుగా మన పాత్ర చాలా కీలకమని అన్నారు. स्वतंत्र महोत्सव में आपका निरीक्षण के लिए हाजिर है। स्वातंत्र दिनोत्सव पताका आविष्करण मान्य श्री गांधीपाड़ जिला कलेक्टर गौरवनीय స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగస్వామ్య 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. 78 సంవత్సరాల లోపల ఎన్నెన్నో విజయాలు అందుకొని తెలంగాణ సగర్వంగా ముందడుగు వేస్తూ ప్రపంచ దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మెడలో రంగుల గోడలు కాదు, పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి. బాబాసాహెబ్ అన్న చక్కటి మాటలు ప్రతి ఒక్కరికి ఆచరణీయం. ప్రియమైన స్వతంత్ర సమర యోధులకు, అమరవీరుల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, కర్షక, కార్మిక, పాత్రికేయులకు, విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుమారు 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా చేసిన ఉద్యమాలు, పోరాటాలు స్వతంత్ర భారతదేశ అవతరణకు మూల కారణాలు. సాయుధ పోరాటాలతో మొదలైన నాటి స్వతంత్ర ఉద్యమము మళ్లీ దేశంలో మహాత్మా గాంధీ సారథ్యంలో శాంతి, అహింస మార్గాల ద్వారా స్వతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో మొదలైన స్వపరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్తో కూడిన మేధావుల నేతృత్వంలో నిర్మించుకున్న గొప్ప రాజ్యాంగం
భారతదేశపు సమగ్రతను, సామ్యవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. స్వేచ్ఛ, సమానత్వమే ధ్యేయంగా లిఖించబడిన రాజ్యాంగం దేశ పౌరులకు ఎన్నో హక్కులు కల్పించింది. నిరక్షరాస్యత, పేదరికం నుండి సంపూర్ణ అక్షరత వైపు అడుగులు వేస్తూ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యావంతులైన యువత కలిగిన దేశం ఆవిర్భవించి అన్ని రంగాలలో మన మేధో సంపత్తిని యావత్ ప్రపంచానికి అందించే స్థాయిలో చేరింది మన దేశం. ఇది నిజ